హలో హాయ్ అందరికీ. ఇవాళ నా రెసిపీ వచ్చేసి హైదరాబాదీ రెడ్ చికెన్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో పసుపు, కారం, ఒక 2 స్పూన్స్ కారం, తర్వాత సాల్ట్, తర్వాత ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, తర్వాత టమాటా ప్యూరీ, పుదీనా పేస్ట్, తర్వాత క్యాష్యూ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కర్డ్, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేయాలి. తర్వాత మొత్తం మ్యారినేట్ చికెన్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తెలుతుంది కదా, ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, కేవడా వాటర్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత కాసేపు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ తేలుతుంది. ఇక అయిపోయినట్టే కర్రీ. మనం ఇక ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది హైదరాబాదీ రెడ్ చికెన్. ఇందులో రెడ్ కలర్, ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు, ఆప్షనల్. నేను యాడ్ చేయలేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. Thank you for watching my video.